2017-18 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ అనుబంధ రంగాలకు 19,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేక బడ్జెట్ ద్వారా సాధించిన ఫలితాలు, తాజా బడ్జెట్ విశేషాలపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్తో పాటే వ్యవసాయ బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కొద్దిసేపటి విరామం తర్వాతే వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ మేర వ్యవసాయ బడ్జెట్ను ప్రత్యేకంగా శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. మరి ఆ బడ్జెట్ ఎలా ఉంటుంది, ఏంటి అన్నది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ వరుసగా 4గోసారి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ ప్రవేశపెడుతున్నారు. ఈ గత మూడు పర్యాయాలు కూడా ఇది మీరు ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల అసలు ఎలాంటి విజయాలు సాధించారంటారు? దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టి వ్యవసాయ అనుబంధ రంగాలకి రైతులకు ప్రోత్సాహకరంగా ఉండేటువంటి దానికి, రైతులకు ఒక భరోసా ఇచ్చేటువంటి దానికి రైతు బడ్జెట్ 4వసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రవేశపెడతా ఉన్నాం. రైతులకు కానీ, ఉద్యాన పంటలకు కానీ, అదేవిధంగా వెటర్నరీ లైవ్ స్టాక్కు కానీ, అదేవిధంగా ఈరోజు ఫిషరీ సెక్టార్లో ఈ యొక్క రంగాలన్నిటినీ ప్రోత్సహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము కొంత యాకరేజ్ పెంచేటువంటి దానికి ప్రోత్సాహకరమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దాని ఫలితాలు వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అగ్రికల్చరల్ అలైడ్ సెక్టార్లో జీవీఏ పెంచుకుంటూ, వృద్ధి రేటును పెంచుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. బడ్జెట్ సపోర్ట్ కూడా ఉండటమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న లక్ష్యం రైతు ఆదాయం రెట్టింపు చేయటం. ఇది ఏ మేర విజయం సాధించిందంటారు? ఇప్పుడు రైతు ఆదాయం ఖర్చు తగ్గించాలి, ఆదాయం పెంచాలి. దాంట్లో ప్రధానంగా ఎరువుల వాడకం తగ్గించాము, ఖర్చులు కూడా కొంతమేరకు తగ్గించాం. ఎందుకంటే మితిమీరిన ఎరువులు, పురుగు మందులు వాడకుండా పరిమితమైనటువంటి ఎరువుల వాడకాన్ని పెట్టడం వల్లనే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 10 to 17% ఎరువుల వాడకాన్ని తగ్గించాం. పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా కానీ, చంద్రన్న రైతు క్షేత్రాల ద్వారా కానీ అధికారుల్ని రైతులకు అందుబాటులో ఉంచడం. ఎందుకంటే 6,000 పోస్టులు భర్తీ చేశాం, ఎంపీఓలు, ఏఈఓలు. కనుక ఏంటంటే రైతులకు అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉన్నందువల్ల వాళ్ళ సూచనలు, సలహాలను కూడా తీసుకురాగలిగారు. ప్రేమ్జీ యొక్క ట్రస్ట్ నుంచి కూడా 100 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ఈ యొక్క రాబోయే 17-18 సంవత్సరానికి వారు కేటాయించారు. దానికి ప్రభుత్వ సహకారం కూడా ఈ బడ్జెట్లో ఉండబోతా ఉంది. ఐపాడ్ ప్రాజెక్టు కూడా ఈ 17-18 సంవత్సరంలో లాంచ్ కాబోతా ఉంది. వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు కూడా వ్యవసాయాన్ని రూపాంతరం చెందేటువంటి దానికి ఒక పెద్ద ప్రాజెక్టు ఈ బడ్జెట్లో ఈ యొక్క 17-18లోనే స్టార్ట్ చేయబోతా ఉన్నాం. గతంలో కనుక మనం పరిణామాలు చూస్తే ఈ నకిలీ విత్తనాల బెడద అనేది తీవ్ర స్థాయిలో వచ్చి పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టం రూపకల్పన మీద కూడా తీవ్ర స్థాయిలో చర్చలు అవి జరిగాయి. ఇది బడ్జెట్ సమావేశాల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే సీడ్లో ఒక జీవో కూడా ఇష్యూ చేశాం. R&D ఉండాలి, బ్రీడర్ ఉండాలి, ఇవన్నీ కూడా జీవో ఇష్యూ చేశాం. క్యాబినెట్లో కూడా ఆ రైతుకు అనుకూలమైనటువంటి సీడ్ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం. అట్ ది సేమ్ టైం సీడ్ ప్రొడ్యూసర్స్ కూడా మార్కెట్లో ఉండాలి. మళ్ళీ వాళ్ళు కూడా లేకపోతే రైతుకు నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ R&D ఉండాలి, ఎప్పుడూ రీసెర్చ్ జరుగుతూనే ఉండాలి. ఎక్కువ ఉత్పాదకతనిచ్చేటువంటి సీడ్స్ తీసుకురావాలంటే ప్రభుత్వం, ప్రైవేట్తో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా మార్కెట్లో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా రైతుకు అనుకూలమైనటువంటి విత్తన సవరణ చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా తీసుకురాబోతా ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు ధర స్థిరీకరణకు సంబంధించి ఎలాంటి చర్యలు అవి తీసుకోబోతున్నారు? ఇప్పటికే గత 3 సంవత్సరాల్లో ఎప్పుడు మార్కెట్ MSP కన్నా తక్కువ ఉన్న, మార్కెట్లో రైతుకి గిట్టుబాటు ధర రాకుండా ఉన్న సందర్భంలో ఎప్పటికప్పుడు మార్కెట్ ఇంటర్వ్యూన్ అవుతూ ఉంది. పొగాకు ధర పడిపోయింది. 20 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించి చరిత్రలో ఎప్పుడు లేదు కేజీకి 20 రూపాయలు ఇవ్వటం అనేటువంటిది. ఉల్లిపాయలు 200 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయటం జరిగింది. ఆ విధంగా ఇటీవల నిమ్మకాయల ధర తగ్గితే కూడా ఒక రేటు నిర్ణయించి రైతు బజారుల ద్వారా కూడా విక్రయించడం జరిగింది. ఆ విధంగా ఎప్పటికప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ తోటి ధరల స్థిరీకరణ ఉంచేటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో గత 3 సంవత్సరాల్లో నిధులు సపరేట్గా కేటాయించకపోయినా మార్కెట్ ఇంటర్వెన్షన్ తోటి రీఅప్రోపరేషన్ చేసుకొని ఉన్న బడ్జెట్లో రైతులకి బోనస్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. ఆ విధంగా ధరలను కాపాడి రైతు పండించినటువంటి ఉత్పత్తులకి రైతుకు సంతృప్తికరమైనటువంటి ధర వచ్చేటువంటి విధంగా ప్రభుత్వం ఆదుకోవడం కూడా జరిగింది. నిత్యం ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు కుంగిపోవడం కానీ, తీవ్రంగా నష్టపోవడం కానీ జరుగుతుంది. వాళ్ళకి మీ వ్యవసాయ బడ్జెట్ ద్వారా ఎలాంటి భద్రత అది కల్పించబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాకనే ఇన్పుట్ సబ్సిడీ పెద్ద ఎత్తున ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అనంతపురం ఈ జిల్లాలో కూడా సుమారు 1,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నాం. ఎటువంటి విపత్తులు వచ్చినా
వచ్చినా పంట నష్టపోయినా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతాంగాన్ని ఆదుకోవటానికి రైతు దిగాలుపడి వ్యవసాయం మానేసేటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా రైతుకు ఒక భరోసా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కలుగజేయటం కూడా జరిగింది 3 సంవత్సరాల్లో. కనుకనే ఇప్పుడు ఇన్సూరెన్స్ను కూడా నష్టం ఎంత జరిగితే అంత పూర్తిగా నష్టంతో పాటు పంట పండితే ఎంత లాభం వస్తుందో ఆ విధమైనటువంటి విధానాన్ని తీసుకురావాలని కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాబోయే ఎస్ఎల్బీసీలో కౌలు రైతులు కూడా కొంత పర్సంటేజ్ ఏదైతే టార్గెట్ నిర్ణయిస్తారో రైతు రుణాలు, ఆ రైతు రుణాల్లో కౌలు రైతులకు కూడా ఎల్ఈసీ కార్డ్స్ ఉన్నా, సర్టిఫికేట్ కల్టివేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఉన్నా, ఈ రెండింటి మీద బేస్ చేసి కూడా కౌలు రైతులకు కూడా రుణాలు కొంత పర్సంటేజ్ టార్గెట్స్ బ్యాంక్స్ నిర్ణయించి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌలు రైతులకు ఆశించిన స్థాయిలో బ్యాంకులు రుణాలు అందటం లేదు. కౌలు రైతులకి ఆశించిన స్థాయిలో రుణాలు అందాలంటే టార్గెట్స్ నిర్ణయించాలి. టార్గెట్ ప్రకారం బ్యాంక్స్ కూడా కౌలు రైతులకు రుణాలు అందించవలసినటువంటి అవసరం ఉంది. ఆ చర్యను కూడా ఈ రాబోయే ఎస్ఎల్బీసీ మీటింగ్లో పర్సంటేజ్ నిర్ణయించాలని ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయించారు. ఆ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక పక్క కౌలు రైతుల్ని, ఒక పక్క వ్యవసాయం, ఉద్యాన పంటలు, లైవ్ స్టాక్ని, వీటన్నిటికీ కూడా వ్యవసాయ అనుబంధ రంగాలు వృద్ధి రేటు సాధించేటువంటి దానికి కావాల్సినటువంటి ప్రోత్సాహకాన్ని ఈ వ్యవసాయ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్పించబోతా ఉంది. ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికే దక్కబోతా ఉంది. ఇది రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్కు సంబంధించి మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి స్పందన. కెమెరామెన్ ఏ నాగరాజుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.